హే హాల్. సో మీరు తమ్నెల్లో చూసినట్టుగానే నేను సింపుల్గా ఒక యాడ్ రన్ చేశాను. ఇది కంప్లీట్గా నా ప్రాసెస్ అంతా చెప్తాను. కొంచెం ఓపిక అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను జస్ట్ ఏం చేశానంటే కాజు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది నేను ఫ్రై చేసేసి దాన్ని సేల్ చేద్దామని ట్రై చేశాను. నా దగ్గర ఉన్న బడ్జెట్ ఓన్లీ 100 రూపీస్ అనుకున్నాను. ఈ యాడ్ క్యాంపెయిన్కి నేను 100 రూపీసే పెట్టి అసలు ఎన్ని సేల్ అవుతాయి 100 రూపీస్కి అని నేను ట్రై చేద్దామని పెట్టాను యాడ్. ఆ క్యాంపెయిన్ నేను ఏమి రన్ చేశాను, ఎవరిని టార్గెట్ చేశాను, నాకు రిజల్ట్ ఎంత వచ్చింది, ఎంత సేల్ అయ్యింది అనేది క్లియర్గా నేను చెప్తాను. నేను ఇక్కడ ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏమైనా మీకు ఉపయోగపడవచ్చు. మేబీ ఇదే ప్రోడక్ట్ కాకుండా మీ ప్రోడక్ట్ ఏదైనా యూటిలైజ్ చేంజ్ చేసుకుని ట్రై చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ ఏమి యూజ్ చేశాను స్ట్రాటజీ అనేది దాంతో పాటు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే ఇది నేను క్యాంపెయిన్ సెట్ చేసింది. ఈ క్యాంపెయిన్లో నాకు సో నా క్యాంపెయిన్ ఇది. నేను ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ పెట్టాను. క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాను. అండ్ రెస్ట్ ఆల్ నేను ఏమీ చేంజ్ చేయలేదు, సేమ్ ఉంచాను. సో ఇక్కడ వచ్చేసరికి నా ప్రొఫైల్ నుంచి పెట్టాను, బట్ మీ బిజినెస్ ప్రొఫైల్ నుంచి పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ బడ్జెట్ వచ్చేసరికి నేను 100 రూపీస్ పెట్టాను. అండ్ స్టార్ట్ డేట్ 4th February. సో ఇది నా లైవ్ క్యాంపెయిన్. 2 kilometers రేడియస్ వరకు నేను టార్గెట్ చేస్తాను. ఏది నేను ఉన్న ప్లేస్ దగ్గర నుంచి 2 kilometers వరకే. ఎందుకంటే నేను ఇది ప్రోడక్ట్ నేను డెలివర్ చేయాలంటే నేను ఎక్కువ దూరం వెళ్ళలేను కదా. సో 2 kilometers అయితేనే నేను రీచ్ అవ్వగలుగుతాను. సో ఇది లొకేషన్ కూడా ఏంటంటే నేను 2 kilometers వరకు టార్గెట్ చేశాను. నేను ఉన్న ప్లేస్ దగ్గర నుంచి 2 kilometers వరకు నేను టార్గెట్ చేశాను. రీజన్ ఏంటంటే 2 kilometers టార్గెట్ చేయడానికి నేను ఇప్పుడు డెలివర్ చేయాలి. ఇది నాకు ఆర్డర్ వచ్చిందని నేను డెలివర్ చేయాలి. సో డెలివర్ చేయాలంటే నాకు ఎక్కువ దూరం అయితే నేను ట్రావెల్ చేయలేనని చెప్పి జస్ట్ 2 kilometers వరకే పెట్టాను. అండ్ దీనికి మినిమం ఏజ్ వచ్చేసరికి 23 పెట్టాను. అండ్ టార్గెట్ ఆడియన్స్ నాకు 23 to 45 ఏజ్ ఉన్న పీపుల్ బోత్ పెట్టేశాను. ఇక్కడ చూస్తే మీకు నా డీటెయిల్ టార్గెటింగ్లో ఇంట్రెస్ట్ కంప్లీట్గా నేను ఈ గీ కాజు ఫ్రై ఏదైతే స్నాక్ ఐటమ్ ఉందో ఈ స్నాక్ ఐటమ్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్నే నేను టార్గెట్ చేశాను. ఫుడ్ అండ్ డ్రింక్, ఐ ఫుడ్ డెలివరీ, అంటే ఇవన్నీ మీకు ఐడియా ఉంటాయి. నట్స్, స్నాక్ ఫుడ్. సో ఈ 4 టార్గెట్సే పెట్టా. టార్గెటింగ్ ఎప్పుడైనా మనం తక్కువ పెడితేనే కరెక్ట్ పీపుల్కి రీచ్ అవుద్ది. ఒక్కొక్కసారి ఏంటంటే మనం నేరో డౌన్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. బట్ నాకేంటంటే ఇది ఫుడ్ ఐటమ్ కాబట్టి నేను నేరో డౌన్ చేయడానికి ఏమీ లేదు. సో 4 ఈజ్ ఇనఫ్. నేను 4 పెట్టేశాను. ఒక్కసారి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, బట్ 4 ఈజ్ ఇనఫ్ దీనికి. ఇంకా కిందకి వెళ్తే మనకి కోర్స్ ప్లేస్మెంట్ నేను ఓపెన్ పెట్టేశాను. సో ఆండ్రాయిడ్ మీడియా అప్డేట్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ పెట్టేయడం వల్ల ఏంటంటే ఇంకా అది ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది. కానీ ముఖ్యంగా మీరు ఆండ్రాయిడ్ మీడియా అప్డేట్ వచ్చాక ఫాలో అవ్వాల్సింది ఏంటంటే యాడ్స్ వచ్చేసరికి మినిమం 5 పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇది చూస్తే నాది ఇది ఒక యాడ్. సో ఇది ఒక యాడ్ చూడండి. యా, సో ఇలా పెట్టాను యాడ్. సో ఇలా ఏంటంటే ఇంకా డైరెక్ట్ వాట్సాప్ ఆర్డర్స్ వస్తాయి నాకు. ఎవరైనా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ ఆర్డర్స్ వస్తాయి. ఈ విధంగా పెట్టాను. అలా డిఫరెంట్ యాడ్స్ అనమాట. ఇది ఇంకొక యాడ్. జస్ట్ పెద్ద చేంజ్ ఏ ఉండదు. బట్ కానీ ఏంటంటే ఆండ్రాయిడ్ మీడియా అప్డేట్ వచ్చాక మనం కనీసం 5 యాడ్స్ అయినా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. మెటా కూడా అర్థం చేసుకుంటుంది మీ యాడ్ గురించి, ఎక్కువ ఏది పర్ఫామ్ చేస్తుంది. సో దీనివల్ల బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నా డిఫరెంట్ యాడ్స్, మొత్తం 5 ఉంటాయి. సో ఇక్కడ నా ప్రైజింగ్, అసలు ఈ ప్రోడక్ట్ ప్రైజింగ్ గురించి కూడా చెప్తాను ఇందులోనే. ఇక్కడ ఏంటంటే నేను పెట్టింది ఏంటి, 50 grams కనుక పర్చేస్ చేస్తే 129 రూపీస్ అని చెప్పా. అదే కాంబో 2 packs కనుక తీసుకుంటే కనుక 229 రూపీస్. సో నా మ్యాక్స్ మీకు అర్థమైపోతుంది. నేను ఈ వీడియో అందులో చెప్తాను, బట్ మీరు ఈ లోపు మీరు గెస్ట్ చేయండి. 50 grams పర్చేస్ చేస్తారా, కాంబో 2 packs పర్చేస్ చేస్తారా? జనరల్గా ఒక కస్టమర్ కనుక చూస్తే మనం ఈ విధంగా ఆలోచించాలి. మీరు ఒక యాడ్ రన్ చేస్తున్నారంటే కనుక ఈ విధంగా ఆలోచించాలి. ఇందులో నేను హుక్ పెట్టాను ఏంటి, హోమ్ మేడ్ ప్యూర్ గీ కాజు ఫ్రై, నో ఆయిల్, ఫ్రెష్లీ మేడ్ అని చెప్పి పెట్టాను. ఈ కాపీ లైన్ ఖచ్చితంగా కనెక్ట్ అవుద్ది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే మన యాడ్ చూసాక ఒక 2 seconds టైం ఇన్వెస్ట్ చేస్తారు. 2 seconds మనం ఏం చెప్పాలి, ఏదో ఒకటి ఏం చెప్పాలనుకున్నా చెప్పాలి. సో నేను ఇక్కడ మీరు చూడగానే 2 seconds అట్లీస్ట్ నేను ఏం సేల్ చేస్తానని అర్థమవుతుంది మీకు.
అండ్ తర్వాత చూస్తే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక ఆఫర్, నేను పెట్టిన ఆఫర్ కనిపిస్తుంది, 50 గ్రామ్స్ 129 కాంబో 2 ప్యాక్స్ 229 అని చెప్పి. ఈ ఆఫర్కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా నేను యాడ్లో కూడా ఒక స్ట్రాటజీ అనేది ఇలా ఈ విధంగా యూజ్ చేస్తాం. మీరు యాడ్ సెట్ చేసేటప్పుడు ముందు మీ యొక్క క్రియేటివ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అండ్ మెసేజెస్ చూస్తే నేను ఆటో మెసేజెస్ పెట్టాను. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్గా నా యాడ్ మీద క్లిక్ చేయగానే నేను ఈ మెసేజ్ ఇలా పెట్టాను. ఇక్కడ ఫార్మాట్ ఎలా వస్తుందంటే ఇది జస్ట్ ఒక ప్రివ్యూ కోసం ఇచ్చాడు, ఇలా రాదు, నీట్గా ఇలా వస్తుంది అనమాట మెసేజ్. సో ఆటోమేటిక్గా క్లిక్ చేయగానే మన యాడ్ మీద ఈ టెక్స్ట్ అనేది వాళ్ళకి వెల్కమ్ మెసేజ్ లాగా వెళ్ళిపోతుంది. దెన్ ప్రీఫిల్ క్వశ్చన్స్ ఉంటాయి కింద. ఐ వాంట్ 1 pack 50 grams 129 rupees, ఆర్ ఐ వాంట్ 2 packs 50 + 50 229 rupees కాంబో అని చెప్పి ఉంటుంది. వాళ్ళు ఏది క్లిక్ చేస్తే ఆ మెసేజ్ మనకు వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ కనుక వాళ్ళు ఇది క్లిక్ చేశారంటే కనుక ఆటోమేటిక్గా వారికి రెస్పాండ్ వెళ్తుంది. ఏమైనా వెళ్తుంది, పర్ఫెక్ట్ చాయిస్ 2 packs 229 ఫ్రీ డెలివర్, ప్లీజ్ షేర్ యువర్ అడ్రస్ అని చెప్పి ఆటోమేటిక్గా వాళ్ళకి రిప్లై అయ్యేలాగా నేను ఆటోమేటిక్ మెసేజ్ బిల్డర్ అని నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. చాట్ బిల్డర్కి వచ్చారంటే కనుక ఈ కిందకి వచ్చారంటే క్రియేట్ టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్ ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను క్రియేట్ చేసిన టెంప్లెట్ ఇది గివ్ ఆర్డర్స్ అని చెప్పి. ఇలా నేను ఆటోమేటిక్గా మెసేజ్ టెంప్లెట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే నాకు అతమంటూ ఆన్లైన్లో అవైలబిలిటీ ఉండక్కర్లేదు. సో ఏదైనా మెసేజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మెసేజ్ సెండ్ చేస్తుంది. ఒక కస్టమర్ని పర్చేస్ చేసేలాగా ఇలా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా చేశాను. సో ఇప్పుడు ముఖ్యమైన ఘట్టం ఏంటంటే అసలు నా సేల్ ఎంత వచ్చింది. నువ్వు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసావు, యాడ్స్ చూస్తేనేమో అన్ని స్టాటిక్కే ఉన్నాయి. చెప్పాలంటే ఈ స్టాటిక్స్ అన్ని కూడా నేను ఏఏలో జనరేట్ చేశాను, ఎక్కువ టైం పెట్టుకోలేదు, కంప్లీట్గా ఏఏలో జనరేట్ చేశాను. అండ్ నా ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ యొక్క 100 grams తయారు చేయడానికి నా ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది, నాకు యాడ్స్కి ఎంత ఇన్వెస్ట్ చేశాను, నాకు ఎంత ఖర్చు అయ్యింది, అండ్ నాకు ఎంత రిటర్న్స్ వచ్చినాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో నేను ఇక్కడ క్లియర్గా మీకు చూపించాను కదా యాడ్ క్యాంపెయిన్లో నాకు ఇక్కడ చూస్తే మీరు నాకు ఖర్చు ఎంత అయింది టోటల్గా 100 రూపీస్ బడ్జెట్ పెట్టాను. నాకు కాస్ట్ పర్ రిజల్ట్ 37 రూపీస్ వచ్చింది. అంటే ఒక్క సేల్కి నాకు 37 రూపీస్ పడింది. ఇది కొంచెం ఎక్కువే, కాకపోతే పాయింట్ ఏంటంటే నేను తక్కువ రేడియస్ పెట్టడం వల్ల దట్టు నేను ఇంకా బాగా నెరవడం చేశాను. అండ్ చెప్పాలంటే నేను రాంగ్ టైంలో రన్ చేశాను. వీడియో కంప్లీట్ చేయాలని చెప్పి నేను రాంగ్ టైంలో పెట్టాను. జనరల్గా ఇది స్నాక్ ఐటమ్ కాబట్టి ఈవినింగ్ టైం బాగా వర్కౌట్ అవుతుంది, నేను మార్నింగ్ టైం పెట్టాను. సో అదొక వన్ ఆఫ్ ది రీజన్. అండ్ నైట్ టైం కూడా బాగా వర్కౌట్ అవుతుంది. రీజన్ ఏంటంటే నైట్ టైం వర్కౌట్ అవ్వడానికి జనరల్గా నైట్ టైం ఒక స్టఫ్ కావాలి కదా కొంతమందికి, మేబీ అలా క్లిక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఈవినింగ్ టైం స్నాక్ టైంలో ఎక్కువ వర్కౌట్ అవుతాయి ఇలాంటి యాడ్స్. బట్ నేను మార్నింగ్ టైం ట్రై చేశాను కాబట్టి సో అందుకే నాకు సేల్ ఒకటి వచ్చినా కానీ బట్ నాకు లాస్ అయితే రాలేదు. ఎందుకు లాస్ రాలేదు అంటున్నానంటే నా బడ్జెటింగ్ నేను ఎంత పెట్టాను, నాకు ఎంత వచ్చింది, ఎంత ఇన్వెస్ట్ అయిందని క్లియర్గా టేబుల్ని ఇక్కడ మెన్షన్ చేశాను. చూడండి, ఇక్కడ మెన్షన్ చేసినట్టు నాకు మెటీరియల్ కాస్ట్ ఎంత అయింది, దెన్ యాడ్కి ఎంత ఇన్వెస్ట్ చేశాను, నాకు ఎంత రిటర్న్స్ వచ్చినాయి, నా ప్రాఫిట్, ఎవ్రీథింగ్ నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. డెలివరీ ఛార్జెస్ నాకేం లేవు. రీజన్ ఏంటంటే నేను నాది ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో అంత ఛార్జ్ ఏమి ఉండదు కాబట్టి ఫ్రీ డెలివరీ చేసేసాను. అది కూడా దట్టు నాకు 2 kilometers రేడియస్, ఏదైనా పనితో వెళ్ళినా కానీ ఇచ్చేసి వచ్చేస్తాను. సో ఈ విధంగా నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేశాను. నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ మీద ఎక్స్పెరిమెంట్ చేద్దామో మీరే చెప్పండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏ ప్రోడక్ట్ మీద మనం యాడ్ రన్ చేద్దాము, ఏ ప్రోడక్ట్ని మనం డిజిటల్ మార్కెటింగ్ చేద్దాము అనేది. అది ఎలా పనిచేస్తుంది, ప్రోడక్ట్ అనే కాదు, ఏ బిజినెస్ అయినా ఓకే. సో ఆ బిజినెస్ని యూజ్ చేసి మనం యాడ్ రన్ చేద్దాము, అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అసలు డిజిటల్ మార్కెటింగ్ నిజంగా వర్క్ అవుతుందా లేదా అనేది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది.